వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెట్లను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేడు మదనపల్లి మున్సిపల్ కంపోస్ట్ యార్డ్ నందు మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే. కనుమలో గంగమ్మ ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరులు నేడు మదనపల్లె రూరల్ మండలం కనుమలో గంగమ్మ ఆలయంలో అమ్మవారి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన కమిటీ సభ్యులు. చెట్లను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె మున్సిపల్ కంపోస్ట్ యార్డ్ నందు మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 15,000 మొక్కలను నాటడం జరిగిందన్నారు. వాటిని పెంచే బాధ్యత మహిళలు, విద్యార్థులు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ 2 మొక్కలను పెంచి వాటిని సంరక్షించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా తాను మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. మొక్కలు నాటేందుకు విద్యార్థులు, సామాజికవేత్తలు ముందుకు రావాలని కోరారు. తీసుకోండి పారిమ్మా. రండి, అందరూ రండి, నాయకులంతా పట్టండి. ఎంతమంది వచ్చినారు అందరూ ఒక చెట్టు నాటేసి పోవాలా. ఏడన్నా ఉత్త చేతుల్లో మీరందరూ ఒక బాధ్యత తీసుకోవాలమ్మా. మన పరిసరాలు ఖచ్చితంగా క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలి. దానికి మీరు ఏం చేయాలంటే సంబంధిత ఎవరైతే శానిటేషన్ సెక్రటరీ ఉన్నారో రండి అమ్మా. జ్యోతిమ్మ అయిపోయిన అందరూ రండి, ఆర్పీలంతా అయిపోక రండి. ఎవరైతే మన శానిటేషన్ సెక్రటరీస్ ఉన్నారు వాళ్ళందరికీ మీరు టచ్లో ఉండాలా. మీ ఏరియాలు క్లీన్గా ఉండేటట్టుగా వాళ్ళతో సహకరించాలా. శానిటేషన్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మన వాళ్ళకందరికీ పిలిపించి ఇట్లా కాదు, ఈ విధంగా శానిటేషన్ అంతా బాధ్యతగా చేయాలా, బాగుండాలా, మన ఊరు శుభ్రంగా ఉండాలా, దానికి మనం అందరం సహకరించాలని ఆ విధంగా ఒక సందేశం మీ ద్వారా ఇవ్వాలని. దీనికి ముఖ్య కార్యకులు మీరే. ఎందుకంటే ఈరోజు మీరు కానీ టౌన్ క్లీన్ పెట్టడంలో మీరు బాధ్యత తీసుకుంటే రేపు ఎన్నో రంగాలు మీకు బాధ్యత వస్తుంది. రేపు వాటర్ సప్లై ఉంది, వాటర్ సప్లై ఇదే కాకుండా రేపు వర్క్స్లో కూడా గుర్తుందో లేదో మనము 2012లో కొన్ని సిమెంట్ రోడ్లు కొన్ని వర్క్లు కూడా మనము వీళ్ళకు ఆర్పీలకు ఇచ్చాం, ఓబీలకు ఇచ్చాం. మీరు చేసుకోండి అమ్మా, మీరు చేయండి అంటే వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా పెట్టి చేయించారు. ఆ విధంగా ఈరోజు మీరు ప్రాతినిధ్యం వహిస్తే అన్ని రంగాల్లో మీకు ప్రాధాన్యత వస్తుంది. మీరు బాధ్యతగా తీసుకొని పట్టణ శుభ్రత కోసం మీరు బాధ్యత తీసుకోకుండా పోతే ఎక్కడ కూడా మీకు గుర్తింపు ఉండదు. అందుకోసం నేను మీ అందరికీ ఒక విన్నవిస్తున్నాను. దయచేసి ఈరోజు చూడండి ఎంత చల్లగా వాతావరణం ఉంది, అయినా ఎండ తాండవం ఆడుతూ ఉంది. అర్థమైందా? ఎక్కడ చూస్తే ఇప్పుడు ఎల్లినో ప్రభావం ఉంది. మీకు తెలుసో లేదో ఈరోజు రాష్ట్రం కాదు ప్రపంచం మీదనే ఎల్లినో ప్రభావం ఉంది. అందుకోసం మీరు చాలా బాధ్యతగా ఉండాలా. మన పరిసరాలు మనం శుభ్రంగా ఉంచాలా. దానికి మీరు అందరూ బాధ్యతగా ఉండాలమ్మా. మీరు ఎందుకంటే మీరే సర్వస్వం. ఎందుకంటే ఇల్లు చెక్కుదిద్దాలా, ఇల్లు బాగుండాలంటే మహిళామూర్తులే సర్వస్వం. ఆ విధంగా మీరు ఈరోజు ఇంకా బాధ్యతగా ఉండి ఏదైతే ఏ ఏరియాకి ఆర్పీలు మీరు ఉండారో అక్కడ ఉన్న ఓబీలు మహిళా సంఘ లీడర్ల దగ్గర తీసుకొని వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టి ఎస్పెషల్లీ పట్టణ శుభ్రత కోసం ఎవరైనా ఒక మనిషి పోతా ఒక పేపర్ ఎత్తి పారేసిపోతాడు. ఆ పేపర్ ఎత్తి లేనా మేమే ఎత్తి డస్ట్బిన్లో వేస్తాం లేనా, నువ్వు బిజీ ఉండవు మేము వేస్తాం లేనా అన్నారు. అప్పుడు ఆయన అర్థం చేసుకుంటాడు, ఏడన్నా పారేస్తే మహిళా అక్క చెల్లెలు అడుగుతారు, ఇంకా మనం భద్రంగా ఉండాలని ఉంటుంది. అందుకోసం మనం ఎట్టి పరిస్థితిలో మన పట్టణ పరిసరాలు, మన ఇంటి ఆవరణలు, మన వీధి పరిసరాలు అన్నీ క్లీన్గా ఉండాలి. దానికి మనం అందరం కలిసి పనిచేయాలా. ఈరోజు ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ గారు, మన పార్టీ నాయకులు, అదేవిధంగా మా మహిళా సంఘాల ఆర్పీలు, అదే మెప్మా టీం అంతా ఉండారు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మనము ఎట్టి పరిస్థితుల్లో
ఈరోజు చూడండి ఇప్పుడు సిటిఎం రోడ్ వర్క్ స్టార్ట్ చేశాం. ఇంకా నెక్స్ట్ వచ్చి ఫేస్ వైజ్ మదనపల్లి టౌన్కి దాదాపు ఒక 40-50 కోట్ల రూపాయలు టౌన్ డెవలప్మెంట్కి రోడ్లు ఇస్తున్నాం. మళ్ళీ డ్రైనేజెస్ ఇస్తున్నాం. ఎప్పుడు 15-20 ఏళ్ళు ముందు వేసిన డ్రైనేజ్లో ఇప్పుడు అన్ని డ్రైనేజ్లు అన్నీ వెళ్ళిపోయినాయి. రామారావు కాలనీ, చీగల్గుట్ట, ఎస్బీఐ కాలనీ అంతా సరౌండింగ్ అంతా శివాజీ నగర్ కింద బాగా అంతా మొత్తం పోయినాయి. సో ఆ విధంగా ప్రయారిటీ పెట్టి తప్పకుండా చేస్తామా. మీరు కూడా బాధ్యతగా ఉండాలా. తప్పకుండా మన పట్టణ పరిశుభ్రత మన బాధ్యత. పట్టణం మనది. మనం ఎక్కడైతే పుట్టినామో ఆ గడ్డ కోసం మనం చాలా బాధ్యతగా పనిచేయాలా. ఇంత బాగా ఈ కార్యక్రమం చేపట్టిన మన మున్సిపల్ కమిషనర్ గారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే క్లీన్ అండ్ గ్రీన్ మన ఇండ్ల దగ్గర కూడా మనం ఇంకా అదే విధంగా మెయింటైన్ చేయాలని సవినీయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. కనుమలో గంగమ్మ ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ సభ్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. నేడు మదనపల్లె రూరల్ మండలం కనుమలో గంగమ్మ ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి, కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి, ఆలయ చైర్మన్ నవీన్ చౌదరి, నాయకులు బాలుస్వామి, మధుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జనసేన నాయకులు రామదాసు చౌదరులు మాట్లాడుతూ కనుమలో గంగమ్మ ఆలయ చైర్మన్గా వెంకటరమణ నియమితులు కావటం, ఆయనతో పాటు డైరెక్టర్లు నేడు అమ్మవారి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగిందన్నారు. వీరందరూ ఆలయ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని సూచన చేశామన్నారు. మెగాస్టార్ పవన్ స్టార్ అంతా వాళ్ళ దగ్గర అన్నా ఇటు చూడండి అన్నా. బుక్లో సంతకాలు పెట్టారు. నా చైర్మన్ వెళ్ళాము. మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ పాలనలో వచ్చినాక ఒక కమిటీ వేసాం. అది నాకేం అర్థం కాలే ఆ కమిటీలో. సో మళ్ళీ సెకండ్ టైం మనం చాలా గుడికి వేసే కమిటీ చాలా పారదర్శకంగా, చాలా బాధ్యతగా, నిజాయితీగా ఉండాలని చెప్పి విచారించాం. అప్పుడు ఈ బసినకొండ పంచాయతీ పరిసరాల్లో పెద్ద అన్న జమీందారు నవీన్ అన్న గారిని కూడా విచారించాము. విచారిస్తే అన్న ఎవరి పేరు చెప్పారంటే చిన్ను గారు ఇస్తే మంచిది అన్నారు. ఇంకా 2-3 ఒపీనియన్ తీసినాం. మా ఈనాడు మోహన్ అన్న ఇంకా చాలామంది ఒపీనియన్ తీసుకొని అప్పుడు ఒకటే మాట అన్నాం, సరే అది మాకు కొంతమంది వచ్చి ఈ పార్టీ గుడి దగ్గర పార్టీ గిట్టి లేదు, నిజాయితీగా ఎవరు పనిచేస్తారో వాళ్ళే. సో తక్షణం ఆయనకి బోర్డు చైర్మన్గా కనుమలో గంగమ్మ గుడి బోర్డు చైర్మన్గా వేయడం జరిగింది. చాలా బాగా అభివృద్ధి చేశారు, చాలా డబ్బులు మిగిలిచ్చారు. నేను మరొక్కసారి వాళ్ళ అబ్బాయి మా అందరి నాయకులు విన్నపం మేరకు వాళ్ళందరూ చెప్పిన తర్వాత, లోకల్ నాయకులు కూడా అందరూ చెప్పిన తర్వాత నేను వెంకటరమణ గారికి ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కార్యనిర్వాహకులు, ట్రస్టీస్ వీళ్ళు ఇంకా బాధ్యతగా పనిచేస్తారు. ఖచ్చితంగా కనుమలో గంగమ్మ గుడి అభివృద్ధి చెందాలి. నేను ఇప్పుడు ఏదైతే గుళ్ళ చైర్మన్ ఉన్నా వాళ్ళకి నిన్న కూడా అదే విన్నవించాను. మనం ఏదో చైర్మన్ అయితే కాదు, గుళ్ళు అభివృద్ధి జరగాలి. గుళ్ళకు చాలా బాధ్యతగా, చాలా బాగా సకాలంలో ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకి మంచి సేవ అందించాలి. ఆ బాధ్యతగా మనం అందరూ నడవాలని చెప్పి సూచించాం. అదే ఇప్పుడు ఈ మన కనుమలో గంగమ్మ గుడి చైర్మన్కి, బోర్డ్స్ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు చాలా బాధ్యతగా ఉండాలా. క్రమంగా మీరు ముందు ప్రతి క్షణం అభివృద్ధి జరగాలి.
పక్కన ఒక కళ్యాణ మండపం కట్టాలా, ఇంకా ఏమేమి కావాలో మొత్తం అరేంజ్ చేయాలా, అరేంజ్ చేసి చాలా బాగా అభివృద్ధి అయ్యేటట్టు చూడాలని చెప్పి సవినీయంగా కోరుతున్నాను. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మదనపల్లి నియోజకవర్గంలో ఎంతో ప్రశస్తమైన పుణ్యక్షేత్రము, ముఖ్యంగా బసినకొండ పంచాయతీ వాసులందరికీ కులదైవమైన కనుమలో గంగమ్మ తల్లి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చాలా రోజుల నుంచి ఊరిచ్చి చివరికి కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక మంచి వ్యక్తిని గుట్టా రమణ మరియు వారి టీం అందరినీ కూడా ఈ ట్రస్ట్ బోర్డు కార్యకలాపాలు నిర్వహించేదానికి రాబోయే కాలంలో ఈ ప్రశస్తమైన గుడి అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి గవర్నమెంట్ జీవో ఇచ్చింది కూటమి ప్రభుత్వము. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ మాధవ్ గారికి అందరికీ కూడా మదనపల్లి నియోజకవర్గ ప్రజల తరపున, మదనపల్లి జనసేన పార్టీ తరపున మేమంతా కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ గుడి డెవలప్మెంట్ విషయంలో శ్రీ గుట్టా రమణ గారి వారి టీంకి మేమందరం కూడా ఎల్లవేళ చేదోడు వాదోడుగా ఉండి గుడి అభివృద్ధికి పాటుపడతామని చెప్పి తెలియజేస్తాం. గుట్టా వెంకటరమణ అనే ఆయనకు ఈరోజు చైర్మన్, మిగతా కార్యవర్గ సభ్యులు వేసినారు. శాసనసభ్యులు ఇంతకుముందు కూడా 2009-14 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రమణ వాళ్ళ నాయన్ను కూడా ఈ గుడికి ఆ రోజు చైర్మన్గా వేసి దీనికి ఉన్నారు. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో గుట్టా వెంకటరమణ వాళ్ళ టీం అందరూ కూడా యుగంధర్ కానివ్వండి, బాలుస్వామి, లక్ష్మణ, ప్రతాప్, బసినకొండ గ్రామస్తులు అందరూ కూడా ముక్త కంఠంతో ఎమ్మెల్యే గారికి చెప్పి రమణ గారి పేరు చెప్పారు. కాబట్టి ఎమ్మెల్యే గారు మన కూటమి నాయకులు రామదాస్ కానీ బీజేపీ వాళ్ళు అందరూ కూడా ఈ గుడి దీనికి పాలకవర్గాన్ని ఈరోజు నియమించారు, ముఖ్యంగా ఎమ్మెల్యే గారు. దీనికి కనుమలో గంగమ్మ గుడి ఇక్కడ నుంచి చాలా సెంటిమెంట్తో కూడుకున్న కనుమలో గంగమ్మ గుడి. ఇక్కడి నుంచి ప్రయాణం అయ్యేటప్పుడు శబరిమలకి పోయేవాళ్ళు, ఏమన్నా బయటూరుకు పోయేవాళ్ళు ఈ గుడి దగ్గర వెహికల్లో 4 వీలర్ నిలిపి పూజ చేసుకొని నిమ్మకాయ తీసుకొని బయలుదేరి ఇక్కడికి తిరిగి రావాలని కోరుకొని పోయి వచ్చేవాళ్ళు. అంత పవిత్రమైన గంగమ్మ తల్లి ఈ మదనపల్లి వాసులకు అందరికీ కూడా, ముఖ్యంగా కనుమలో గంగమ్మ గుడి ఉంది కాబట్టి దీన్ని అందరినీ కూడా ఆశీర్వదించాలా, వీళ్ళు కూడా గుడి అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా. ఈ కనుమలో గంగమ్మ దేవాలయానికి ట్రస్ట్ బోర్డు పాలకవర్గ సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమ కో కన్వీనర్ రామదాస్ చౌదరి గారు, టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్ గారు, ఇతర నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ సింపథైజర్సు, జనసేన సింపథైజర్సు అందరూ, బీజేపీ నాయకులు అందరూ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గుట్ట రమణ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జయప్రదం జరగాలని, అభివృద్ధి జరగాలని మనసారా కోరుకుంటూ జై కూటమి. అందరికీ నమస్కారము. ఈరోజు కనుమలో గంగమ్మ గుడి పాలకవర్గం సభ్యుల ప్రమాణ స్వీకారానికి అధిరథ మహారథులు అందరూ వచ్చిన వారికి నా నమస్కారములు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలా. 2009-2014 ప్రస్తుత ఎమ్మెల్యే అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన నిర్ణయించేటప్పుడు చాలా పోటీలు పడినారు. ఈ చైర్మన్ పోస్టుకు డబ్బులు మేము ఎక్కువ ఇస్తామని ఇట్లా ఎన్నో ఆశలు పెట్టినా, ఆ రోజు మేము ప్రతిపక్షంలో తెలుగుదేశం ఉన్నా మమ్మల్ని అభిప్రాయం అడిగినాడు. గ్రామంలో ఎవరైతే మేలుని ప్రస్తుత చైర్మన్ తండ్రి చిన్నూని మేము ప్రపోజ్ చేసినాము. అదేవిధంగా ఆ రోజు పార్టీ వేరైనా చిన్న ప్రమాణ స్వీకారానికి మేము ప్రతాప్ అందరము హాజరైనాము. అదే 20 ఏళ్ళ తర్వాత ఈరోజు ఆయన కుమారునికి తిరిగి మన ప్రస్తుత తెలుగుదేశం ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఇవ్వడం అనేది చాలా అదృష్టము. నాకు ఇచ్చిన అవకాశానికి నమస్కారం. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను సెప్టెంబర్ 4వ తేదీన ఘనంగా నిర్వహించడం జరుగుతుందని గోవర్ధనగిరి ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నేడు మదనపల్లె పట్టణం శ్రీవారి నగర్ అనపగొట్ట నందున్న గోవర్ధనగిరి శ్రీకృష్ణ ఆలయంలో ఆలయ చైర్మన్ గురుశంకర్ యాదవ్ ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రపంచంలోని 140 దేశాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. అందులో భాగంగానే మదనపల్లిలోనూ సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పారు. ఉదయం అభిషేకం, కళ్యాణోత్సవం, వసంతోత్సవం, ఉట్లోత్సవం, అన్నప్రసాద వితరణ జరుగునని తెలిపారు. శ్రీకృష్ణ ఆలయంలో జరిగే కళ్యాణోత్సవంలో వివాహం కాని వారు ఉంటే పాల్గొని ఖచ్చితంగా వివాహం జరుగుతుందన్నారు. గతంలో కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న కొందరికి వివాహం జరిగిందని అన్నారు. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. మదనపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంతాల భక్తులకు విజ్ఞప్తి. సెప్టెంబర్ 4వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మదనపల్లి పట్టణ అనపగుట్ట శ్రీవారి నగర్ నందు వెలిసి ఉన్న శ్రీకృష్ణ ఆలయం నందు సెప్టెంబర్ 4వ తేదీన ఉదయం 6 గంటలకు అభిషేకము, అర్చన, 7 గంటలకు కళ్యాణోత్సవం జరపబడును. కాబట్టి భక్తాదులు ఎవరైనా అభిషేకం కానీ కళ్యాణోత్సవం కానీ జరపదలుచుకున్న భక్తులు ముందుగా మా శ్రీకృష్ణ ఆలయం కమిటీ మెంబర్లకు కలసవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఆ రోజున ఉదయం అభిషేకము, 8 గంటలకు కళ్యాణోత్సవము, 11 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా నిత్య అన్నదానము, సాయంకాలం 4 గంటలకు ఉట్టుకుట్టు ఉత్సవం ఉంటుంది. కాబట్టి వసంతోత్సవం ఉంటుంది. భక్తాదులు అందరూ వచ్చి ఆ రోజు కృష్ణ పరమాత్మని దర్శించుకొని, ఇంకో విషయం ఏమిటంటే ఆ రోజు ఎవరైతే కళ్యాణ ఉత్సవంకు వచ్చి పాల్గొంటారో పెళ్లి కాని వారు ఎవరైనా ఉన్నా 100% పెళ్ళి జరుగుతుందని ఆల్రెడీ జరిగినాయి కూడా ఇక్కడ. కాబట్టి ఎవరైనా పెళ్లి కానీ వరుడు లేక వధువు ఉంటే వచ్చి కళ్యాణోత్సవం పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అందరికీ రాబోయే శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈ శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి రేపు నెల 4వ తారీఖున ప్రపంచంలో 140 దేశాల్లో ఈ శ్రీకృష్ణుని కొలుస్తున్నారు. కుల మతాలకు అతీతంగా శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది ప్రపంచ వైద్యం. ఎన్నో దేశాల్లో ఈరోజు హిందూ సాంప్రదాయాన్ని తీసుకొని ఇండియాలో ఉండే హిందూ సాంప్రదాయాలు బాగుంటాయనే ఉద్దేశంతో చాలా కంట్రీస్లో శ్రీకృష్ణుని కొలుస్తూ ఉంటారు. అదేవిధంగా హిందూ సాంప్రదాయాన్ని పాటించే దేశాలు కూడా చాలా ఉన్నాయి. అన్ని దేశాల్లో కూడా ఒకటే ఏమంటే ధర్మం మీద నడవాలి అనే ఉద్దేశంతో మన ఇండియాను ఆదర్శంగా తీసుకొని చాలా దేశాల్లో కుటుంబ వ్యవస్థని కూడా మార్చుకుంటున్నారు. ఎందుకంటే వేరే దేశాల్లో ఉండే కుటుంబ పద్ధతులు వేరు, మన ఇండియాలో ఉండే పద్ధతులు వేరు. కాబట్టి మన కుటుంబం వ్యవస్థ బాగుంటుంది. కాబట్టి అందరూ కూడా ఇండియా సాంప్రదాయాన్ని కోరుకుంటూ కొన్ని పండుగలు చేసుకుంటున్నారు అన్ని దేశాల్లో కూడా. దాంట్లో ముఖ్యంగా ఎక్కువ దేశాల్లో కృష్ణుని కొలుస్తారు. కాబట్టి కృష్ణాష్టమిని అందరూ బాగా చేసుకుంటున్నారు. అదేవిధంగా మన ఇండియాలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా ఉండే హిందూ బంధుమిత్రులందరూ కూడా కృష్ణాష్టమి అందరూ బాగా జయప్రదం చేసుకోవాలా. అందరూ ఈ కృష్ణాష్టమిని జయప్రదం చేసి ప్రతి ఒక్క విలేజ్, టౌన్ అనే భేదం లేకుండా సాయశక్తులా అందరూ కష్టపడి వాళ్ళకు వీలైనంత వరకు ఒక చిన్న విలేజ్లో అయినా సరే కృష్ణుని పెట్టి అందరూ కూడా ఆ ఊర్లో ఉన్న ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి అందరూ కృష్ణాష్టమి చేసుకోవాలా. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో పెద్ద శ్రీకృష్ణ టెంపుల్ మదనపల్లిలో ఉంది. అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా మదనపల్లిలో శ్రీకృష్ణ టెంపుల్కి అందరూ వచ్చి ఈ కృష్ణాష్టమి ప్రోగ్రామ్ని జయప్రదం చేయాలి. అదేవిధంగా పొద్దున్నే అర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి కూడా ఇక్కడ అభిషేకం కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. మార్నింగ్ 6 వరకు అభిషేకం ఉంటుంది. తర్వాత 8 గంటల నుంచి కళ్యాణం ఉంటుంది. తర్వాత భోజన వసతి ఉంటుంది, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కృష్ణాష్టమిలో పాల్పంచుకోవాలి. అదేవిధంగా ఈవినింగ్ 4 గంటలకి వసంతోత్సవం ఉంటుంది కృష్ణుడికి. ఇప్పుడుండే సిచ్యువేషన్లో వర్షాలకు చాలా బాధపడుతున్నాం. మేము ఈ కృష్ణాష్టమి స్టార్ట్ చేసి మదనపల్లిలో దగ్గర 15 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాం. అప్పటి నుంచి కూడా ఒక 2-3 సార్లు తప్ప ఈ 12 సంవత్సరాల్లో వసంతోత్సవం అయిపోతాను ఇట్లా వర్షాలు పడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.
అది మాకు గుర్తుంది. ఈ సంవత్సరం కూడా ఆ వనదేవుని కోరుకుంటున్నాం. ఎలాగైనా వసంతోత్సవం వర్షాలు పడి ఈ ప్రకృతిలో ఉన్న వైపరీత్యాల వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు తాగునీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు బాగుపడి సస్యశ్యామలుగా ఉండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాం. కాబట్టి అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం నేడు మదనపల్లె మండలం పొన్నుటిపాలెం పంచాయతీ రామిరెడ్డిగారిపల్లె నందు టీడీపీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి పూల వర్షంతో ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందించి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సూపర్ 6 పథకాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 90% హామీలను నెరవేర్చి రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని తెలిపారు. మదనపల్లె అభివృద్ధి కోసం 100 కోట్లకు పైగా ఖర్చు చేసి రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి బోర్లు వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫోటో మళ్ళీ తీసుకురా సరే. ఇప్పుడు దీనికి కేసు వాళ్ళంతా ఉండాలి, మనోరాళ్ళు పట్టుకోండి అమ్మా. చూడమ్మా, క్లస్టర్ ఇన్ఛార్జ్ సదరన్ బుక్ చేసి ఇవ్వండి, చేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి. అప్పుడు మేమే మాట్లాడి వాళ్ళ సర్టిఫికేట్ నిన్న వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం కదా, చూడండి అన్ని కష్టాలు ఉన్నతో పని చేస్తేనే మంచి వస్తాయమ్మా. ఇల్లు అబద్ధం చెప్పకూడదు. మనము రెడ్డిగారిపల్లిలో ఈరోజు మనం డోర్ టు డోర్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ నాయకులందరి సమక్షం అందరితో కలిసి, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జ్లు, అదేవిధంగా ఇక్కడ ఆ రోజు నాయకులతో ఎలక్షన్లో కలిసి నడిచిన మన శశన్న, రమణన్న, మా ఇక్కడ ఉన్న నాయకులందరూ, వీళ్ళందరి వల్ల ఆ రోజు మనకు ఇక్కడ మంచి ఎలక్షన్ చాలా బాగా జరిగింది, మెజారిటీ కూడా వచ్చింది. నేను వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన పైన సామాజిక బాధ్యత ఉంది, శాసనసభ్యుడిగా బాధ్యతగా పనిచేసే అవసరం ఉంది. అదే బాధ్యతతో ఈరోజు డోర్ టు డోర్ తిరుగుతూ సమస్యలు పరిష్కారం చేస్తూ ఎక్కడికెక్కడ పరిష్కారం చేస్తున్నాము. ఇదే కాకుండా మా తమ్ముడు గంగులు ఒక మాట చెప్పినాడు, ఏదైతే కార్యకర్తల విషయం ఎప్పుడు మనం అసెంబ్లీలో మాట్లాడకూడదు. కార్యకర్తల విషయము లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో మాట్లాడదు, అక్కడ అది వేదిక. దాన్ని అందుకోసం లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరుగుతుందనుకున్నా జరగలేదు. ఖచ్చితంగా కార్యకర్తలే సర్వస్వం. మీరు లేకపోతే పార్టీ లేదు, ఎమ్మెల్యే లేదు, మంత్రి లేదు, సీఎం లేదు, ఎవరు లేదు, అందరూ మీ వల్లే. అందుకోసం మీరు ఇంత బాధ్యతగా ఉండాలి. నేను అదే బాధ్యతతో ఉన్నాను. టౌన్ పరిస్థితి, మండలాల పరిస్థితి బాగలేదు, అభివృద్ధి గత 10 సంవత్సరాల్లో ఏం జరగలేదు. ఇప్పుడు అదే బాధ్యతతో మనం ముందు అభివృద్ధి దిశ తీసుకెళ్దాం. ఇప్పుడు మీ ఊరికి కాలనీకి 15 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు, మళ్ళీ మనం ఇచ్చాం అర్థం మీద. ఆ విధంగా మనం ఇప్పుడు ఆ రోడ్డు కనీసం 20 సంవత్సరాల రోడ్డు ఇచ్చాం. ఆ విధంగా ఇంకా కాలువలు ఏవి ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్లో, ఇప్పుడు రామ్జీ స్కీమ్లో ఒక కాలువలు అన్నీ శాంక్షన్ కాబోతున్నాయి. గ్రామాలకు అన్ని కాలువలు ఇచ్చి మనం పూర్తి స్థాయిగా అభివృద్ధి దిశలో తీసుకువెళ్తాం. సహకరిస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు పొన్నుటిపల్లి గ్రామం రామిరెడ్డిగారిపల్లి విలేజ్లో డోర్ టు డోర్ క్యాంపస్ జరిగింది. మా గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి డోర్ టు డోర్ తిరగడం, ఇక్కడ ఉన్న సమస్యలు మరియు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని అడగడం, అదేవిధంగా వాళ్ళ సమస్యలు వెంటనే అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న సచివాలయ సిబ్బందితో మాట్లాడి సమస్యలు క్లియర్ చేయడం జరిగింది.
అదేవిధంగా ఇంకా ఉన్న సమస్యలను కూడా పై అధికారులకి తీర్చి సమస్యలు క్లియర్ చేస్తామని జరిగింది. అదేవిధంగా చాలామంది ప్రజలు కానీ ఇక్కడున్న లోకల్ లీడర్లు కానీ అందరూ కూడా సమావేశం అయ్యారు. అదే కాకుండా ఇక్కడ గ్రామస్తులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ రోడ్డు లేకుండా ఉంది, రోడ్డు వేశారు. అదేవిధంగా పథకాలు కూడా చాలామందికి ఇంటింటికి అందాయని చాలా సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా అందరూ కూడా చాలా సంతోషంగా ఎమ్మెల్యే గారు రావడము చాలా సంతోషంగా భావించే సంతోషంగా ఉన్నారు అందరూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. ఎమ్మెల్యే గారు మా పొనీటిపాలెం పంచాయతీలో ఇచ్చేసిన దానికి చాలా సంతోషకరము. అదేవిధంగా డోర్ టు డోర్ క్యాంపింగ్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని డోర్ టు డోర్ ఎండనక గాలనక టైం టు టైం నీళ్ళు తిండి లేక ఎమ్మెల్యే చుట్టూ మేము కార్యకర్తలు నాయకులందరూ కూడా డోర్ టు డోర్ క్యాంపింగ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒక 20 సంవత్సరాల కళ నెరవేరింది మా పల్లిలో. 20 సంవత్సరాల నుంచి రోడ్డు లేకన్నా ఉంటే మా అన్నగారు ఎమ్మెల్యే గారు వచ్చి మాకు ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసి ఈరోజు డోర్ టు డోర్ వచ్చి అందరినీ సమస్యల దగ్గరుండి అడిగి తెలుసుకొని అధికారులకు వెంటనే చెప్పి తక్షణమే స్పందించాలని చెప్పి చర్య తీసుకున్నాడు మా అన్నగారు. ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా 2 సార్లు ఎమ్మెల్యే అయిన మా అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా ఎమ్మెల్యే గారికి 2 సంవత్సరాలుగా 2-3 కోరికలు చెప్పాము. దాంట్లో 1-2 తీరాయి. ఇంకా కూడా మిటమర్ రోడ్డు ఒకటి ఆల్రెడీ పోయి వచ్చాము, అది అట్లే ఉంది. మా రోడ్డు అన్నగారు ఇప్పుడు వచ్చిన రోడ్డు కూడా అట్లే ఉంది. అది చాలా మందికి అవసరము. ఇప్పట్లో పంచాయతీ ఎలక్షన్ ముందర ఇది చాలా అవసరం ఉంది కాబట్టి మా అన్నగారికి విన్నపం చేసుకుంటున్నా. మదనపల్లి పట్టణంలోని బ్రహ్మకుమారిస్ కార్యాలయం నందు ఈ నెల 29వ తేదీన రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మదనపల్లి బాధ్యులు పద్మక్క తెలిపారు. నేడు ఆమె ఎంసీటీవీతో మాట్లాడుతూ రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రక్తదానం చేయడం వలన ఒకరి ప్రాణం కాపాడడంతో పాటు ఆ వ్యక్తిపై ఆధారపడ్డ ఒక కుటుంబాన్ని ఆదుకున్న వారం అవుతామని చెప్పారు. కావున ప్రతి ఒక్కరూ ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఓకే సార్. రాన్నా లోపల ఎన్నో తేదీ ఉండేది 28 సార్. రోజు చెప్పినారు అది కానీ మెడిటేషన్ ద్వారానే వస్తుంది, వాల్యూస్ వస్తుంది, వాల్యూస్ డెవలప్ అవుతుంది అని చెప్పి. మేడం ఓకే సార్. ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు దాది ప్రకాష్ మణిజీ గారి వర్ధంతి సందర్భంగా 24వ తారీఖు స్థానిక సేవా కేంద్రం కోటబడి స్కూల్ దగ్గర ఉన్నటువంటి మా సెంటర్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 24వ తారీఖు అనగా సోమవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రక్తం చాలా అమూల్యమైనటువంటిది. ఏ పదార్థాన్నైనా మనం తయారు చేయొచ్చు, కానీ రక్తాన్ని తయారు చేయలేము. మన రక్తంతో ఒక నిండు ప్రాణాన్ని మనం కాపాడుతాము. కావున రక్తదానం మహాపుణ్యం. అలాంటి రక్తదానాన్ని ఇచ్చి అందరూ కూడా ఆ ఒక్క కృపకు, భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. 24వ తారీఖు సోమవారము స్థానిక సేవా కేంద్రం కోటగడ్డ వీధిలో ఉన్నటువంటి బ్రాంచ్లో ఉంటుంది. కావున అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓం శాంతి.
ఆస్తి వివాదంలో వదినపై బీసీవై పార్టీ నేత పూల ప్రేమ్ కుమార్ దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో ఆస్తి వివాదం నేపథ్యంలో వదినపై బీసీవై పార్టీ నేత పూల ప్రేమ్ కుమార్ విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. అతనితో పాటు అతని తల్లిదండ్రులు తనపై దాడికి పాల్పడ్డారని దివ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మీడియాకు వెల్లడించారు. వరలక్ష్మి వ్రత పండుగ సందర్భంగా పసుపు కుంకుమ ఇచ్చేందుకు అన్న వదినలను ఇంటికి పిలిచిన అనంతరం ఆస్తి విషయమై వివాదం చోటు చేసుకుని పూల ప్రేమ్ కుమార్తో పాటు ఆయన తల్లిదండ్రులు దాడి చేసినట్లు బాధితురాలు దివ్య తెలిపారు. దాడిలో గాయపడ్డ దివ్యను స్థానికులు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. వాడు పూల ప్రేమ్ కుమార్ ఫోన్ చేసినాడన్నా, నేను ఎత్తలేదు. మళ్ళా సరే ఏమో ఫోన్ చేస్తాండరే అనేసి ఫోన్ చేసినానన్నా. పసుపు కుంకుమ తీసుకోపో అంటారన్నా. అంత బదులు ఒకటే పోయేది ఎట్లా అండి, నువ్వు రా అనేసి ఆయన డ్యూటీ చేస్తుంటే పిలుచుకొని పోయినానన్నా. పోతుంది కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. అయినా నేను నా ఫ్రెండ్ ఇంటికి పోయి పసుపు కుంకుమ తీసుకొని వచ్చే కాడికి ఆయన కొడుతూ ఉన్నారన్నా. నేను అడ్డం పోయేదానికి మా మామ కడుపు మీద తన్నేసన్నా. సరే ఇంకొద్దు మనకి గొడవ, ఆయనకి రక్తం వస్తుందని ఇంటికి పిలుచుకొని వెళ్ళిపోతానన్నా. ఆయన షర్ట్ చింపి ఆయన చైన్ అంతా తెంపేసి ఇంట్లో పడిపోయిందన్నా, చూసుకోలేదు మేము. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి నాకు చైన్ లేదన్నా. మళ్ళా వస్తానన్నా మా చైన్ మాకి అంతా అంటే అన్నా చీకటిగా గది ఉందన్నా. రూమ్లోకి లాక్కొని మా మామ మా అత్త మా మరిది అందరూ దంచి అన్నా ఈడ 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 ఎంత తన్ని నాకు ఇప్పుడు ఇవంతా కదిలించకైతే లేదన్నా. తన్ని పట్టినారన్న వాళ్ళు. వాడు ఏ లజ్జ అంటాడన్న వాడు. నన్ను ఏం అడుగుతాడు వాడు చైనీరా అయింది అంటే నేను వాడికి బ్యాంక్ డీటెయిల్స్ ఎత్తల్లా. వాడికి చదివేకంతా మేమే డబ్బులు వేసినామన్నా. మేము చదివిపించి మేము నెల డబ్బులు వేసి నాకు 3 ఆడబిడ్డలు రా, మేము మాకు ఇక్కడ జరగదు, మేము వేయలేము అంటే అయ్యో ఆస్తి కోసం మమ్మల్ని సంపాలని చూస్తూ ఉంటారన్న వాళ్ళు. మా ఆస్తి మా మరిది మా మామ పూల ప్రేమ్ కుమార్, పూల సుబ్రహ్మణ్యం, పూల జ్యోతి ఆస్తి కోసం మమ్మల్ని సంపాలని. మేము వీళ్ళు 2వ భార్య బిడ్డలన్నా. మా ఇంటైనా మా బావ వాడు ఫస్ట్ భార్య బిడ్డలన్నా. వీళ్ళు ఫస్ట్ భార్య బిడ్డలు, వాడు 2వ వెండ్లం బిడ్డన్నా. వాడు మా మామ మా ఎత్తని చంపేసి లంజన్ పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అయ్యో వీడు మమ్మల్ని ఈడెన్బిలాగా మమ్మల్ని కొట్టి చంపేస్తాడన్నా. ఇంటికి వచ్చి బెదిరిస్తాడన్న వాడు. ఇంటికి వచ్చి నేను లాయరు, నేనేమి చేస్తాను, మిమ్మల్ని ఏమి కేసులు వేస్తాను ఇదే అన్నా. బతుకంతా కేసుల మీదే పోతాదన్న వాడికి. నోడు మేము చదివిపిస్తామన్నా వాడిని. అయ్యో వాడు నేను ఒకటే పోయి ఆయన వస్తే గొడవ అవుతుంది, నేను చైన్ తీసుకుంటామంటే చైన్ అడిగిందని కొడుతూ ఉన్నాడన్న వాడు. అయ్యో ఇది పని చేస్తారేదన్నా. డబ్బులు కట్నము 1 లక్ష రూపాయలు ఇచ్చిరన్నా. మా అన్న నగలు 10 సవరాలు వేసిరన్నా. ఏమే తెస్తేవి అడగతినేదన్నా అని అడుగుతాడారన్నా నన్ను. మా మామ కట్నం ఇచ్చే వరకు వదలలేదన్నా. మేము తండ్రి లేని బిడ్డ అంటే ఇక్కడ వదలలేదన్నా. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. చెట్లను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేడు మదనపల్లి మున్సిపల్ కంపోస్ట్ యార్డ్ నందు మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే. కనుమలో గంగమ్మ ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరులు నేడు మదనపల్లె రూరల్ మండలం కనుమలో గంగమ్మ ఆలయంలో అమ్మవారి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన కమిటీ సభ్యులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.